ఆయన గాంధీ గారిని వ్యతిరేకించింది కూడా దీని మీదే. అంబేద్కర్ గారు దేని గురించి నిలబడ్డారు? ఆయన జీవితం అంతా దేని గురించి నిలబడ్డారు? వీర్ సావర్కర్ గారు ఒకటే మాట అన్నారు అప్పట్లో, ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద ఎంత కోపం ఉంటే చేతులతో కొట్టి చంపేస్తాం. ఇవాళ మనం మాట్లాడబోయే ఇన్సిడెంట్ లో, ఈ పర్టికులర్ సూర్యాపేట్ ఇన్సిడెంట్ లో తన స్నేహితుడిని వ్యక్తి అలా కొట్టి చంపేశాడు, తక్కువ కులం వాడని చెప్పి. నేను ఇదేమో ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, ఇది నిజంగా జరిగింది. తన చెల్లిని తన స్నేహితుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం నచ్చక జరిగిన ఇన్సిడెంట్ ఇది. అండ్ ఇందులో స్పైన్ చిల్లింగ్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. చంపేసిన వ్యక్తిని అర్టిగా కారులో వేసుకెళ్లి వాళ్ళ నాన్నమ్మకు చూపించిన దగ్గర నుంచి లిటరల్ అన్నదమ్ములు తీసుకెళ్లి శవాన్ని చూపించారు. ఆవిడ పేరు బుచ్చమ్మ, 65 సంవత్సరాలు. చూసి ఈ అబ్బాయే కదా, ఓకే గుడ్ జాబ్ అని చెప్పి డిస్పోజ్ చేయడానికి పంపించింది ఆవిడ. మనం సినిమాలో ఇలాంటి కథలు చూసి, లేదా న్యూస్ పేపర్లో ఇలాంటి న్యూస్లు ఏమైనా చదివి అది సినిమానే కదా, లేదా న్యూస్ పేపర్లో అంత వివరంగా రాయకపోయేసరికి మనకు సరిగ్గా దాని గ్రావిటీ అర్థం కాక దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నాం మనం. ఇవాళ వీడియోలో దీన్ని టాప్ టు బాటమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక సగటు వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయాలు. మనం బ్రతుకుతున్న సొసైటీ ఇట్లా ఆలోచిస్తుందా? బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా దీని వెనకాల ఉండే పాలిటిక్స్ ఏంటి, అది అర్థం చేసుకుంటే గానీ దీని నుంచి మనం బయటికి రాం. ఎందుకంటే ఇది ఇవాళ స్టార్ట్ అయిన థాట్ కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా వస్తుంది అది. అండ్ ఈ పర్టికులర్ కేస్ డీటెయిల్స్ సూర్యాపేట ఎస్పీ సున్ప్రీత్ సింగ్ గారు చెప్తుంటే వింటున్నప్పుడే ఒక రకమైన అనీజీనెస్ ఉంది. నమ్మిన వ్యక్తిని ఇలా చేయొచ్చా? 2-3 నెలలుగా ప్లాన్ వేసి పిలిపించి చంపేయొచ్చా? చెల్లిని పెళ్లి చేసుకుని బ్రతుకుతున్న వ్యక్తి ఆయన 1 కాదు 2 కాదు 3 సార్లు ట్రై చేశారు ఆ ప్రాణాన్ని తీసేద్దామని. పాపం చనిపోయిన 7th దగ్గర 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. అదేదో ఒక షీల్డ్ ఆఫ్ ఆనర్ లాగా. సో ఈ కథ మీరు వినాలి. వాళ్ళ మీద 3 కేసులు వేశారు. హత్య చేయడానికి కాన్స్పైర్ చేసినందుకు, హత్య చేసినందుకు, అండ్ 3వది SC/ST అట్రాసిటీస్ యాక్ట్. వీటి 3 గురించి మనం ఆడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మనల్ని ఆలోచింపజేసేవి, మన చుట్టూ జరుగుతున్నవి, అది మన రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా 15 నిమిషాల్లో కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తా. మీరు గంటలు న్యూస్లు చూడాల్సిన అవసరం లేదు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా అప్డేటెడ్ గా ఉందా అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ ఇన్సిడెంట్ జరిగింది మొన్న రిపబ్లిక్ డే అయినా, వాళ్ళ పెళ్లి జరిగింది August 2024లోనైనా. ఈ ప్రేమ కథ కాంటెక్స్ట్ తెలుసుకోవాలంటే మనం 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అది 2021 టైం. అది కోట్ల నవీన్ అనే వ్యక్తికి వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి ఫ్రెండ్. ఈ కృష్ణ అనే వ్యక్తి SC సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తరచుగా తన ఇంటికి తెస్తూ ఉండేవాడు. తనకు ఒక చెల్లి ఉంది. ఎవరికి? నవీన్. హర్ నేమ్ ఇస్ భార్గవి. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, తన పేరు వంశీ. వాళ్ళ నాన్నగారి పేరు సైదులు, వాళ్ళ నాయనమ్మ పేరు బుచ్చమ్మ. ఈ సైదుల పేరు, బుచ్చమ్మ పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కథలో వీళ్ళు మళ్ళీ వస్తారు. సో మల్టిపుల్ టైమ్స్ ఈ కృష్ణ అలియాస్ బంటి అనే అబ్బాయి వీళ్ళ ఇంటికి వచ్చేసరికి భార్గవికి కృష్ణకి ఓ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అది వాళ్ళ అన్నయ్యకి అప్పుడే చెప్పలేదు కానీ ప్రైవేట్ గా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, టైం స్పెండ్ చేయడం అదంతా చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారో ఈ అమ్మాయి ఆపడానికి తెగ ట్రై చేసింది. కానీ వన్ ఫైన్ డే చెప్పేసింది, అన్నయ్య నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ అనే వ్యక్తి నాకు చాలా ఇష్టం, నేను అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని. ఎంత ఫ్రెండ్ అయినా కూడా వేరే కులం అబ్బాయి అవ్వడం వల్ల వీళ్ళ అన్నయ్య అసలు ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ బెదిరించాడు. ఎంటైర్ ఫ్యామిలీ స్టూడ్ అగైన్స్ట్ ఇట్. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి. వీళ్ళిద్దరి ప్రేమ గట్టిదవడంతో 6 నెలల క్రితం August 7న వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సూర్యాపేటలో. సూర్యాపేట టౌన్ లో కాదు, పిల్లల మర్రి అనే విలేజ్ లో. టౌన్ నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది. వీళ్ళు పెళ్లి చేసుకుని టౌన్ కి షిఫ్ట్ అయిపోయారు. భార్గవి ఇంకా బంటి. మామిళ్ళగడ్డ అనే ఏరియాలో. అనుకున్నట్టుగానే ఫ్యామిలీకి నచ్చలేదు. ఈ అమ్మాయి మిస్ అయింది అని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బెదిరిద్దామని చూశారు. స్టేషన్ కి పిలిపించి పెళ్లైన 1-2 రోజులు వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఈ అమ్మాయి చాలా క్లియర్ గా చెప్పింది, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను, మేము ఇప్పుడు సెపరేట్ గా ఉందాం అనుకుంటున్నాం, పెళ్లి అయిపోయింది కాబట్టి వీళ్ళని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి అని చెప్పి పోలీసులు క్లియర్ గా చెప్పింది అమ్మాయి. అక్కడ సూర్యాపేటలో పోలీసులు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అది ఇచ్చారు 2 వైపుల్ని. చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది, 2 ఫ్యామిలీలకి కూడా. స్టేషన్స్ లో అది కామన్ నార్మ్. అది మీరు ఎక్కువ గొడవలు పడొద్దు, ఎవరి లైఫ్ ని వాళ్ళు జీవించండి, క్యాస్ట్ వేరైనా పెళ్లి చేసుకునే హక్కు అమ్మాయికి ఉంది అని చెప్తూనే అమ్మాయి వాళ్ళకు కూడా మీరు ఇంకా ఎక్కువ ప్రొవోకేట్ చేయకండి, మీ జీవితం మీరు బ్రతకండి అని చెప్పి పోలీసులు సంజాయించి బయటికి పంపించేసి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా అమ్మాయికి 2 అన్నయ్యలు ఉన్నారు కదా, నవీన్ అండ్ వంశీ అని. ఇక్కడ సైదుల్ గారు కూడా ఉన్నట్టున్నారు. వాడిని భూమి మీద లేకుండా చూస్తామని చెప్పి బెదిరించారండి. ఇది నేను కదా అమ్మాయి అంటుంది. సో ఇదంతా జరిగింది, ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు కరెంట్ టైంకి వద్దాం ఒకసారి. సూర్యాపేట పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ సున్ప్రీత్ సింగ్ గారి ఆధ్వర్యంలో 6 నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ బంటి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత. మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ కథకి చాలా ఇంపార్టెంట్. A1 కోట్ల నవీన్, ఫస్ట్ బ్రదర్ అంటే ప్రైమ్ అక్యూజ్డ్ అండ్. A2 ఇస్ కోట్ల వంశీ. A3 కోట్ల సైదులు, ఫాదర్. A4 కోట్ల బుచ్చమ్మ, గ్రాండ్ మదర్. ఇప్పుడు ఇక్కడ 2 కొత్త పేర్లు వస్తాయి. A5 మహేష్, A6 సాయి చరణ్. వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు కథలో వస్తారు. అండ్ వాళ్ళు కాన్ఫిస్కేట్ చేసిన వస్తువులు కూడా మీరు వినండి. అర్టిగా కార్ ఒకటి, అది వాళ్ళ సొంత కారే. 2వది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని క్యారీ చేయడానికి వాడిన ఒక ప్లాస్టిక్ సంచి లాంటిది. 3వది 5 సెల్ ఫోన్స్. పాప ఆ వ్యక్తిని కట్టడానికి వాడిన రోప్ ఒకటి. 6వది కత్తి. ఈ కత్తిని వాడలేదు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ మీకు మైండ్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జరిగింది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ఇప్పుడు A5 మహేష్ ఉన్నాడు కదా, ఈ మహేష్ అనే వ్యక్తి ఫ్రెండ్ లా బంటి అనే వ్యక్తికి తెలుసు. మహేష్ అదే పనిగా 2 నెలలుగా బంటికి కాల్ చేస్తున్నాడంట. బంటి వైఫ్ భార్గవి పోలీసులు చెప్పింది, ఏదో పనిగా కాల్ చేసి
నువ్వు ఇక్కడికి రా, అక్కడికి రా, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, లేదా మాట్లాడాలని ఉంది అని చెప్పి పదే పదే కాల్ చేస్తూ ఉన్నాడంట. బంటి అనే వ్యక్తికి ఎక్కడ డౌట్ రాలేదు, ఒక చిన్న ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుందని అనుకున్నాడు. లేదు, ఇంతకుముందు మహేష్ కి బంటికి పడకపోయేది. 1 month నుంచి కాల్ చేయడం మొదలు పెట్టిండు. మంచిగా మాట్లాడడం చేసిండు. అక్కడ అన్న ల్యాండ్ ఉంది, ఇది తీసుకుందా, మన ఇద్దరికి వస్తుంది, పైసలు వస్తే ఇల్లు సగం నువ్వు సగం నేను తీసుకుంటామని చెప్పిండ్రు. బట్ ఈ January 26 అతను వచ్చి నా దగ్గర ఒక మంచి డీల్ దొరికింది ఈ సూర్యాపేట ఏరియాలో ల్యాండ్ కి సంబంధించి, ఒకసారి నువ్వు రా, మనం మాట్లాడదాం, కూర్చొని ఫస్ట్ మాట్లాడదాం, రేపు వెళ్ళి నీకు ల్యాండ్ చూపిస్తాం అని చెప్పి సూర్యాపేట బయటకు వచ్చి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో కూర్చోబెట్టాడు బంటిని. అక్కడ ఏం లేవు, ఒక పొదలు ఉన్నాయి, కూర్చోడానికి ఒక బెంచ్ ఉంది, వాళ్ళిద్దరు వచ్చిన బైక్ ఉంది, స్కూటర్. ఆ స్కూటర్ బంటిది. సడన్ గా మందు బాటిల్ అది తీసి తాగడం మొదలు పెట్టాడు. మందు అలవాట్లేదు కాబట్టి దీన్ని కూల్ డ్రింక్ తీసుకొని తాగుతున్నాడు. ఏదో ఒక డిస్కషన్ అవుతుంది బిజినెస్ సంబంధించి. ఇదంతా జరుగుతున్నప్పుడే వెనకాతల కొంచెం పొదల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ అమ్మాయి మొదట అన్నయ్య నవీన్, రెండో అన్నయ్య వంశీ. వాళ్ళు అరౌండ్ 5 PM కల్లా వచ్చారు. 8-8:30 దాకా మాట్లాడారు. ఒక 3-3.5 గంటలు సాలిడ్ గా మాట్లాడారు. వెనకాతలు వీళ్ళు ఉన్నారు, చీకటి పడడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ మహేష్ అనే వ్యక్తి కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఎప్పుడైతే ఇంకా డిస్పర్స్ అయిపోతున్నారో 8:30-9 ఆ టైం కి ఓ చిన్న సిగ్నల్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి. అండ్ బంటి అలా వెళ్ళి ఆ బైక్ అలా ఎక్కేసరికి ముగ్గురు, ఇది వెనకాతలు ఉండే మహేష్ అండ్ దెన్ దూరం నుంచి పరిగెట్టుకొచ్చిన నవీన్ అండ్ వంశీ, వీళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేయడం మొదలు పెట్టారు. డైరెక్ట్ అసాల్ట్. ఇక్కడ మోస్ట్ స్పైన్ చిల్లింగ్ థింగ్ ఏంటంటే ఎటువంటి ఆయుధాలు వాడకుండా ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి చేతులతో కొట్టి చంపేశారు పాపం. అంటే పగవాడ అంటే తనతో పాటు చదువుకొని తన ఫ్రెండ్ అయిన వ్యక్తి ఇతను. ఎటువంటి కనికరం లేకుండా ఒక ప్రాణాన్ని, వీళ్ళకి ఏ హక్కు లేని ఒక ప్రాణాన్ని తీసేశారు. సో అక్కడే స్పాట్ లో చనిపోయారు. ఇది సున్ప్రీత్ సింగ్ గారు కూడా, ఎస్పీ సూర్యాపేట ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. దాడికి దిగారు ముగ్గురు కూడా. సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వన్స్ చనిపోయిన తర్వాత ఈ బాడీని తీసుకొచ్చి ఎర్టిగా కార్ ఎక్కించి నవీన్, మహేష్ కార్ ఎక్కారు. ఇన్ఫాక్ట్ కార్ స్టార్ట్ చేయక ముందే వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాయనమ్మకి, రిలేటివ్స్ కి కాల్ చేసి ఇలా ఈ వ్యక్తిని మేము చంపేశాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పారండి. ఇది ఫోన్ రికార్డ్స్ లో కన్ఫర్మ్ అయి ఉంది. ఇప్పటి నుంచి ఏదైతే జరగబోతుందో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్ ట్రిప్ ఉంది కార్ లో. బాడీని డిస్పోజ్ చేసే ముందు అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వీళ్ళు ఎర్టిగా కారుని తీసుకొని వెనకాల స్కూటీ కూడా వస్తుంది. పిల్లలు మరి విలేజ్ కి వెళ్లారు. అక్కడ ఈ బుచ్చమ్మ అనే లేడీ ఉంది కదా, 65 years old లేడీ, ఆ అమ్మాయి భార్గవి వాళ్ళ నానమ్మ. ఈ బాడీని తీసుకెళ్లి ఆవిడ చూపించారంట. ఇదిగో నాయనమ్మ మేము చంపేశాం అని చెప్పి. ఇది నేను అనట్లే, సున్ప్రీత్ గారు అంటున్నారు. వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారని అట్లా ఉంది. ఆవిడ చూసి మెచ్చుకున్న తర్వాత వంశీ ఇంట్లోనే ఉండిపోయాడు. నవీన్ అండ్ మహేష్ మళ్ళీ ఆ కార్ తీసుకుని నల్గొండ దాకా వెళ్లారు. బాడీ కార్ లోనే ఉంది టైం అంతా. సాయి చరణ్ అనే వ్యక్తితో, మువ్వల సాయి చరణ్ A6 ఎవరైతే ఉన్నారో అక్యూజ్ నంబర్ 6, ఇతనితో ఫోన్ కాంటాక్ట్ లోనే ఉన్నారు మొత్తం టైం అంతా. నల్గొండ నాకు తెలిసి సూర్యాపేట నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది, 40-50 కిలోమీటర్లు వస్తుంది. కార్ తో నల్గొండ వరకు వెళ్లారు. ఈ టైం ఆల్రెడీ అర్ధరాత్రి అయిపోయింది. టైం 12:30-1 అట్లా అవుతుంది. నల్గొండలో సాయి చరణ్ కూడా కార్ ఎక్కాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడ డిస్పోజ్ చేద్దాం, ఎలా డిస్పోజ్ చేద్దాం అనే 1 point ఎజెండాతో నల్గొండ మొత్తం తిరిగారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎట్లా ప్లాన్ చేశారో తెలియదు కానీ వాళ్ళకి అక్కడ ఏం ప్లేస్ దొరకలేదు. ఆ సాయి చరణ్ అనే వ్యక్తిని అక్కడే వదిలేసి మళ్ళీ నల్గొండ నుంచి సూర్యాపేటకు వచ్చేసారు వాళ్ళు. సూర్యాపేటలో మళ్ళీ చాలా ఏరియాస్ తిరిగారు, రకరకాల విలేజెస్ అండ్ దెన్ ఈ రూరల్, ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్ అన్ని. ఎక్కడ సరైన స్పాట్ దొరకలేదు. అంటే వీళ్ళు దోషులుగా దొరకకుండా ఎలాంటి ప్లేస్ లో ఎలాంటి స్థితిలో అతను పెడదాం అని చెప్పి దొరక్కపోయేసరికి దెర్ ఇస్ 1 lake, ఒక చెరువు ఉంది అక్కడ. పిల్లల మరి చెరువు, వాళ్ళ విలేజే. అక్కడ ఒక బండరాయి తీసుకొని ఫేస్ గుర్తుపట్టలేకుండా చేసేసి అలా చేస్తే దొరకం అనుకున్నారేమో. బంటి శరీరాన్ని అక్కడే డిస్పోజ్ చేశారు. రాత్రంతా భర్త ఇంటికి రాకపోయేసరికి భార్గవి వాళ్ళ మామగారు వీళ్ళు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు సర్చ్ ఆపరేషన్ లాంటిది చేసి ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది అని కనుక్కున్నారు. కనుక్కొని 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కస్టడీలో పెట్టారు. వాళ్ళ నాయనమ్మ కూడా వచ్చింది కస్టడీకి. దీంట్లో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే బంటి వాళ్ళ అక్క మీడియాతో మాట్లాడుతూ అమ్మాయి అంటుంది, కులం తక్కువ అని మా తమ్ముడిని చంపేశారు, మా తమ్ముడే మా ఫ్యామిలీ మొత్తానికి ఆధారం, తను లేకపోతే మాకు ఆధారం ఏది, ఇప్పుడు మాకు బ్రతుకుతారు ఏంటి అని అడుగుతుంది ఆ అమ్మాయి. మా తమ్ముడే మాకు దిక్కు సార్, నా తమ్ముడే, మా అమ్మ లేదు, మా నాన్న పెద్ద మనిషి, నాకిద్దరు పాపలు, నాకేదన్నా నా తమ్ముడే చూసుకుంటాడు. ఇవి కాకుండా చాలా ఆరోపణలు చేసింది ఆ అమ్మాయి. బట్ అది నాన్ వెరిఫైడ్ కాబట్టి ఈ మాధ్యమంలో నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ వైఫ్ భార్గవి మాత్రం నా భర్తకి ఏదైతే జరిగిందో చట్ట ప్రకారం మా అన్నయ్యలిద్దరికి అదే జరగాలి, వాళ్ళు చేసిన తప్పు కాదు, క్షమించరాని నేరం అది అని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళకు కూడా కఠినమైన శిక్ష కావాలి. వాళ్ళకు కూడా ఒక మనిషిని చంపడానికి వాళ్ళకి ఎట్లా మనసు వచ్చింది. పోలీసులు ఎంటైర్ ఇన్సిడెంట్ ని కన్ఫర్మ్ చేస్తూ 3 సార్లు ట్రై చేశాడు నవీన్ అనే వ్యక్తి. వంశీ, మహేష్ వీళ్ళందరూ కూడా పబ్లిక్ ప్లేస్ లో జనాలు ఉండేసరికి అది కుదరలేదు కానీ లేకపోతే ఇది ఎప్పుడో జరిగేది అని చెప్తున్నారు. వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికలీగా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ సో వాళ్ళ మీద 3 కేసులు పెట్టారు. హత్యది, కాన్స్పైరీ చేసి చంపారు కాబట్టి కాన్స్పైరసీ కేసు కూడా వేశారు. బట్ దానికన్నా ముఖ్యంగా 3వది ఒకటి ఉంది. ఇది 1989 లో పెట్టింది, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అని. ఇలాంటి ఇన్సిడెంట్ స్పెసిఫిక్ గా జరగకుండా ఉండాలని చెప్పి దీనివల్ల కులాలకు సంబంధించిన వ్యక్తులకు వస్తున్న జనరేషనల్ ట్రామా ఏదైతే ఉందో దాన్ని ఆపుదాం అని చెప్పి పెట్టిన కేసు ఇది. ఈ చట్టం వచ్చింది ఇవాళ కాదు, 1989 లోనే వచ్చింది. దీనివల్ల కేసు చాలా ఫాస్ట్ ట్రాక్ అవుతుంది. ఈ కేసులో ముఖ్యంగా దళితులు, ఆదివాసులు వీళ్ళిద్దరు ఇంక్లూడ్ అయి ఉన్నారు. వీటి కోసం స్పెషల్ కోర్టులు ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ జస్టిస్ ఉంటుంది. ఈజీగా హైకోర్టుకి, సుప్రీం కోర్టుకి అపీల్ చేయొచ్చు.
ఇంత ఇదిగా ఇంత స్ట్రాంగ్ గా ఈ కేసు ఉన్నా కూడా వాళ్ళు ఏ మాత్రం భయం లేకుండా ఈ నేరం చేశారు వాళ్ళు. నేను ఇదే విషయాన్ని కుక్కర్ ఇన్సిడెంట్ లో కూడా మాట్లాడా. ఒక వ్యక్తి ప్రాణం తీసే హక్కు మనకి ఎవరిచ్చారు? చెల్లైనా కూడా తన సొంత డెసిషన్ అమ్మాయి తీసుకొని వెళ్ళింది. ఆపడానికి మీరు ఎవరు అసలు? సరే మీరు ఏకీభవించకపోతే మాట్లాడొద్దు, అమ్మాయిని మీ ఫ్యామిలీ కాదనుకోండి, ఏదైనా చేయండి, అది మీ వ్యక్తిగత నిర్ణయం. బట్ ఆ అబ్బాయి ప్రాణం తీసే హక్కు ఎవరిస్తున్నారు? ఓ ప్రాణాన్ని తీస్తే ఆ ప్రాణాన్ని చంపేసినట్టు మాత్రమే కాదు, ఆ ప్రాణం మీద ఆధారపడుతున్న వాళ్ళ జీవితాల మీద కొట్టినట్టు, ఆ ప్రాణం ఫ్యూచర్ ని చంపేసినట్టు. ఇన్ని కలలు పెట్టుకొని ఉంటాడు, ఇన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు, ఫ్యామిలీ మీద, పిల్లల మీద, వైఫ్ మీద, ఇల్లు కొనుక్కుందాం అనుకుని ఉంటాడు, సుఖ సంతోషాలతో జీవితాన్ని కోరుకొని ఉంటాడు కదా. ఆశల్ని చంపేసినట్టు మీరు ఒక ప్రాణాన్ని తీసేస్తే అంత సింపుల్ గా మీరు ఎలా చేస్తారు? మనం ఏదైనా ఒక 4-5 సంవత్సరాల క్రితం బతుకుతున్నామా? మనం రాచరికాల్లో బ్రతుకుతున్నామా? సివిల్ సొసైటీస్. అండ్ నేను వీడియో బిగినింగ్ లో కూడా ఒక మాట అన్నా, నేను ఇది ఇవాళ స్టార్ట్ అయింది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని వందల మంది తీసుకున్న డెసిషన్స్ ఫలితం ఇది అని. కులాలు ఉండకూడదని చాలా మంది పోరాడారు. ఇన్ఫాక్ట్ ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్న టైంలోనే నేను పాలసీల పరంగా ఈ వీడియోలో నేను మాట్లాడను కానీ వీర్ సావర్కర్ గారు ఒకటే మాట అన్నారు అప్పట్లో. परिजन कह रहे हैं वे शोषित हैं, पीड़ित हैं। मेरे विचार में जिस जाति व्यवस्था कास्ट सिस्टम ने उन्हें इस दशा में लाया है उसे समाप्त कर देना चाहिए. మీరు కుల వ్యతిరేక పెళ్లిళ్ళు చేయండి, 4 జనరేషన్స్ మీరు చేయండి చాలు. 5వ జనరేషన్ లో ఎవరే కులం ఎవరికి గుర్తుండదు. సరే వీర్ సావర్కర్ గారిని పక్కన పెడదాం. అంబేద్కర్ గారు దేని గురించి నిలబడ్డారు? ఆయన జీవితం అంతా దేని గురించి నిలబడ్డారు? కులరహిత సమాజం గురించే కదా. ఆయన గాంధీ గారిని వ్యతిరేకించింది కూడా దీని మీదే. అప్పట్లో కొంతమంది పాలిటీషియన్స్ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం ఈ వర్ణ సిస్టమ్ అలాగే ఉంచడం వల్ల, కంటిన్యూ చేయడం వల్ల, పొలిటికల్ అపీజ్మెంట్ కోసం ఇవాళ 2025 లో కూడా ఇలాంటి రోజును మనం ఒకటి చూస్తున్నాం. దీనికి ఎవరు కారణం? నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దీనికి ఎవరు కారణం? దీనికి ఎన్నో ఆశలు పెట్టుకుని పెళ్లి చేసుకుని ఉంటుంది కదా భార్గవి అనే అమ్మాయి. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఏ పొలిటికల్ లీడర్ వచ్చి సమాధానం చెప్తారు? అందరం సైలెంట్ గా ఉండాలి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి, ఇంకేదైనా ఇన్సిడెంట్ వస్తే ఈ ఇన్సిడెంట్ అని మర్చిపోవాలి. పొలిటీషియన్స్ కావాల్సింది కూడా అదే కదా. సరే దాన్ని పక్కన పెడదాం. ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ని ఎంతమంది కేర్ఫుల్ గా వాడుతున్నారు? ఇలాంటి వాటి కోసం వాడాల్సిన దాన్ని ఎంతమంది మిస్యూజ్ చేయట్లేదు? ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు? ఇటు సైడ్ ఉండే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారా, అటు సైడ్ ఉండే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్స్ రాయండి. చాలా బాధాకరమైన టాపిక్ ఇది. ఆవిడ ఆల్మోస్ట్ ఆవిడ జీవితం అంతా చూస్తుంది, ఆవిడ ఇంకా కులాన్ని పట్టుకొని కూర్చుంది ఆవిడ. దీనికి ఎవరు కారణం? దీని గురించి నేను ఇంకేం మాట్లాడను. మీరు ఇక్కడ దాకా విన్నారు కాబట్టి, అండ్ మీరు వీడియోలో ఇక్కడ ఈ పాయింట్ వరకు వచ్చారు కాబట్టి, నా వీడియోస్ మిమ్మల్ని ఆలోచింప చేసేలా చేస్తున్నాయని మాత్రం నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, రోజు ఇలా ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. మిస్ అవ్వకుండా నా సైడ్ నుంచి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, నాతో వచ్చి పర్సనల్గా ఏదైనా మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అక్కడికి వచ్చి నాకు DM చేయండి. లేదా ఇలాంటి వీడియోస్ని రీల్ ఫార్మాట్ లో చూద్దాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అనే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను ఖచ్చితంగా చేస్తుంటాను. అండ్ ఆల్సో నా చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. పేరు గుర్తుందిగా, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, టిక్ మార్క్ కూడా ఉంటుంది, ఈజీగా యూ కెన్ ఫైండ్ మీ. రండి అక్కడ కూడా మాట్లాడదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఒకటి డీప్ సీక్ అని చెప్పి చైనా నుంచి AI చాట్ బాట్ ఒకటి వచ్చింది, అది వరల్డ్ మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ చాట్ జీపీటీని కూడా దాని ఫౌండేషన్స్ నుంచి కదిలించేలా చేసింది. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే, మీకు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అందరికీ అర్థమయ్యేలా వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఇదే జియోపొలిటికల్ డొమైన్ లో డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్, కీ డెసిషన్స్ తీసుకున్నారండి ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి. ఇంటర్నేషనల్ గా ఏమైనా తెలుసుకుందాం జియో పాలిటిక్స్ గురించి అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above atrocities. Rise above inequality. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.